సరిగా మరో ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అలీ గారు చేశారు. నిజంగా వాస్తవం అని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. జమున గారు చాలా సీనియర్ నటి, అందాల నటి, నిజంగా ఎంతో అభినయం కలిగినటువంటి నటి, ఎంతో మంది అభిమానులు ఉన్నటువంటి నటి ఆవిడ కాలం చేశారు. అయితే కానీ ఆ జమున గారు మరణిస్తే కనీసం ఎవరు కూడా ఆవిడని పరామర్శించడానికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కానీ పెద్దలు ఎవరు వెళ్ళలేదు అనే స్థాయిలో, లేకుంటే శ్మశానం వరకు ఎవరు వెళ్ళలేదు అనేటువంటి స్థాయిలో అలీ గారు ఒక వ్యాఖ్య చేశారు. చాలా ఆవేదనతో ఆయన వ్యాఖ్య చేశారు. ఏంటి అలీ గారి వ్యాఖ్యలను ఎలా చూస్తారు? నిజమేనండి, ఎందుకంటే అలీ గారికి కూడా జమున గారి గురించి అంతగా తెలియదు. పాపం తెలిసినంతవరకు చెప్పాడు. జమున గారు ఇండస్ట్రీకి ఎంత ముఖ్యమైన వ్యక్తి అయితే అంటే చెప్తాను, మీరు వినండి సార్. తప్పకుండా. ఆవిడ ఎన్నో జగపతి లాంటి సంస్థలకి తొలి హీరోయిన్. దానిందా కేబీ తిలక్ అనేటువంటి ఓ భావుకుడు, అంటే మధుసూదన్ రావు గారి తాలూకు అల్లుడు, పెద్దల్లుడు కేబీ తిలక్, ఆయన సినిమాలకి పెర్మనెంట్ హీరోయిన్. ఏమండి, ఒక అక్కినేని నాగేశ్వరరావు, ఒక ఎన్టీ రామారావు రిజెక్ట్ చేస్తే రెండు దిగ్గజాలు లాంటి ఆర్టిస్టుల్ని ఢీకొని తను సినిమాలు యాక్ట్ చేసి ఆ సినిమాల్ని హిట్ చేయించుకుంది. అంటే ఏమిటి, ఔరా అనిపించుకుంది. చిత్రాలు అన్నీ సూపర్ హిట్స్. తర్వాత కలిసిన తర్వాత కూడా ఎన్టీ రామారావుతో ఎన్ని మంచి పిక్చర్లు చేసిందో నాగేశ్వరరావు గారితో అన్నీ మంచి పిక్చర్లు చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నాగేశ్వరరావు గారితో మురళీకృష్ణ ఎంత మంచి పిక్చరు. అందులో ఒక పాట ఉంది, ఎక్కడ ఉన్నా ఏమైనా మనం ఎవరికి వారే వేరైనా నీ సుఖమే నీ కోరుతున్నా. అట్లాంటి పాటలకి ఎంత లైఫ్ ఇచ్చింది. మూగ మనసులో గౌరమ్మ నీ మొగుడెవరమ్మ పాట ఉంది కదా, గోదావరి గట్టు ఉంది పాట ఉంది కదా, మళ్ళీ ఇంకెవరైనా చేయగలరా, నభూతో నభవిస్తుంది. అలాగే బంగారు తల్లి ఉంది, అది నరిగే చేసిన క్యారెక్టర్ చేసింది. అట్లాంటి క్యారెక్టర్లు ఎవరైనా చేయగలరా? ఇండస్ట్రీకి చాలా కాంట్రిబ్యూషన్ ఉందండి జమున గారిది. గుండమ్మ కథలు కూడా బాగుంటాయి. ఆ గుండమ్మ కథలు కూడా అమ్మ కాఫీ అంటూ లేస్తుంది, అది చాలా మంచి ఓ డైమెన్షన్ ఉన్న క్యారెక్టర్ అన్నమాట. తర్వాత తహసీల్దార్ గారు అమ్మ కావిడిపాటి విజయలక్ష్మి తన కథ ఎంత లైఫ్ ఇచ్చిందండి. రాముడు భీముల్లో నాగేశ్వరరావు గారి పక్క, సారీ ఎన్టీ రామారావు గారి పక్కన తెలిసిందిలే అనే పాట కానీ, అంటే ఆ పాటలకు అభినయం కానీ, గులేబా కవుల్లో నన్ను దోచుకుందు ఒకటి అనేటువంటి పాట కానీ, అలాగే మంగమ్మ శబ్దంలో ఎన్టీ రామారావుతో యాక్ట్ చేసినటువంటి క్యారెక్టర్లు కానీ ఇవి మర్చిపోగలమండి. వీటన్నిటిని మించి జమున గారు ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేసినా సరే చాలామంది తెలీదు. అమ్మ మీ చిన్నవాళ్ళం మేము సినిమా చేసుకుంటున్నాం, కొంచెం దయ చూపించండి అమ్మటి. ఎప్పుడు కూడా రెమ్యూనరేషన్ పెంచలేదు. అవునా? అర్థమైందా? ఎప్పుడు రెమ్యూనరేషన్ పెంచలేదు. పెంచాలంటే ఎన్ని కోట్లు తీసుకునేదో. ఇంకొక గుణం చెప్తాను. జమున గారికి రిపబ్లిక్ సీతారామన్ ఒక భక్తుడు ఉండేవాడు. అంటే వాడు బొబ్బుల యుద్ధం సినిమా చేశాడు. రిపబ్లిక్ సీతారాం భక్తుడు బొబ్బుల యుద్ధం సినిమా చేశాడు. చేసిన తర్వాత జమున గారు కాల్ సీట్లు అడిగాడు. జమున గారు ఓకే అంటే, ఎవరంటే వెంగళరావు గారు భార్య అమ్మ మీ క్యారెక్టర్ అంటే దాందే ఉంది, ఆయన మంచి మలమాంబ భానుమతి గారు చేస్తున్నారు, నేను ఈ వెంగళరావు భార్య ఏదో ఏదో పేరు మర్చిపోయాను, ఆ భార్య క్యారెక్టర్ వెంగళరావు భార్య క్యారెక్టర్ చేస్తాం అనుకుంది. తీరా వెంగళరావు ఎవరంటే నేనేనంటే అని చెప్పాడు వాడు. వాడికి మొహం లేదు, ముగ్గు లేదు, ఏమీ లేదు. అయితే నువ్వా, అది మూతి ముందుకుంటుంది ఆయనకు కొంచెం, నువ్వైతే నేను చేయను అని చెప్పింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే జమున గారి తాలూకు మంచి గుణం చెప్తున్నమాట. మీరు చేయకపోతే నేను చచ్చిపోతా అన్నాడు. వెంగళరావు భార్యగా మీరు చేయకపోయినట్టయితే నేను వెంగళరావు క్యారెక్టర్ ఇస్తున్నాను, వెంగళరావు భార్యగా మీరు చేయకపోతే చచ్చిపోతా అన్నాడు. భక్తుడు చచ్చిపోతాను అంటున్నాడు. పైగా సినిమా ప్రొడ్యూసర్ ఆయనే, సినిమాకి ప్రొడ్యూసర్ కూడా ఆయనే.
అప్పుడు పాపం చచ్చిపోతా అంటాడు ముండా కొడుకు నాకు ఆవిడ ఎంత నవ్వుకుంటుందో ఆవిడ అని చేసిందన్నమాట. ఆవిడ పట్టుదల ఎక్కువ. తహసీల్దార్ గారు అమ్మాయి సినిమాలో కూడా శోభన్ బాబు చిన్నపిల్లడు అయిపోతాడు, జమున పెద్ద కదా అనుకుంటే నిజంగా శోభన్ బాబు పక్కన యాక్ట్ చేసే హీరోయిన్లోనూ జమునే చిన్నపిల్లలా కనిపించింది అన్నమాట. నిజంగా మళ్ళీ ఇంకోసారి ఇంకో 4 సినిమాల్లో జమునని అడిగితే బాగున్ను అనేలాగా యాక్ట్ చేసిందండి. బట్ ఎంత యాక్ట్ చేసినప్పుడు కూడా ఆవిడ క్యారెక్టర్ని ఎప్పుడు కూడా ఆవిడ ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయింది. క్యారెక్టర్ దాంట్లో లీనమైపోతారు, బాగా ప్రాణ ప్రతిష్ఠ చేసింది. అలాగే ఇంకో మాట చెప్తారు, 1 కోట్ల విలువ చేసేటువంటి స్థలాన్ని గీతాంజలి అంటే అక్కడ మద్రాసులో పానగాల్ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీనివాస ప్రీవేజ్ థియేటర్ను పెట్రోల్ బంక్ స్థలం ఉంది కదా, ఆ స్థలాన్ని కేవలం 35 లక్షల రూపాయలకి మాటిచ్చేసింది. ఎంత ఆ స్థలానికి రేట్ ఎంతో కూడా తెలియదు. 35 లక్షల రూపాయలు మాటిచ్చేసిందంతా. అప్పుడు అందరూ వచ్చి ఇంకే పిచ్చిదానిలాగా ఉన్నావు, ఏంటిది ఆ స్థలం ఎంత అనుకుంటున్నావు నువ్వు, ఈ రోజుల్లో 2 కోట్లు చేస్తుంది 35 లక్షలు ఇచ్చేస్తావేంటి అంటే, నిజంగా ఆడు ఉందండి స్టిక్ అన్నవి పెదవులు మాట ఇచ్చేసాను. అది ఎన్ని కోట్లు అయితే నాకు ఎందుకు కావాలా, నేను చెప్పింది నేను ఒప్పుకుంది 35 లక్షలకి ఏ మాట అయితే ఇచ్చానో ఆ మాట కట్టుబడి అంతే. గీతాంజలి 2 కాళ్ళకి నమస్కారం పెట్టి డబ్బిచ్చుకో, ఏమ్మా కొంచెం కాస్త 40 లక్షలు తీసుకోమంటే లేదు, ముందు నేను ఒప్పుకుంది 35 లక్షలు. అంత క్యారెక్టర్ ఉన్న మనిషి అండి ఆవిడ. అట్లాంటి వ్యక్తి మాట పెదవులు దాటింది అంతే. అట్లాంటి వ్యక్తి చనిపోయినట్టయితే ఎంత గొప్పగా ఉండారండి. నిజంగా తెలుగు ఇండస్ట్రీలో జమునకి జవహర్లాల్ నెహ్రూ ఫ్యాన్ అండి. జమున గారికి జవహర్లాల్ నెహ్రూ ఫ్యాను, రాజీవ్ గాంధీ ఫ్యాను. రాజీవ్ గాంధీ స్వయాన వచ్చి నీకు నువ్వు ఎక్కడ కలుస్తావు, ఇక్కడ కలుస్తావు, అక్కడ కలుస్తావు అన్నట్ట హిందీలో. అంటే ఈవిడికి ఏమిటి అర్థం కాలేదు, ఇక్కడ కలుస్తావు అక్కడ కలుస్తావు అంటే ఏమిటో అర్థం కాలేదు. అక్కడే వస్తాను లేండి అందట. అంటే అక్కడ కలుస్తావు అంటే ఎంపీ, ఇక్కడ కలుస్తావు అంటే ఎమ్మెల్యే. ఇవన్నీ చెప్పిన మాటలు. అంటే అక్కడే కలుస్తా అన్నట్ట అందట. అంటే అప్పుడు అక్కడే కలుస్తానంటే అక్కడికి వెళ్ళింది. సరే అని మామూలుగా బీఫామ్స్ ఇచ్చి, నువ్వు ఎంపీగా నేను నుంచుంటా అని చెప్పావు కదా అంటే, ఏం చెప్పలేదే అందట. మరి అక్కడే కలుస్తా అని చెప్పావు కదా, అందుకే ఇక్కడ వచ్చా, బీఫామ్ తీసుకో. అదేంటది నేను ఎలక్షన్లో నిల్చున్నట్టేస్తే నాకు డబ్బులు ఎక్కడి, నా డబ్బులు లేవు కదంటే, మొత్తం నీకేం అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో, నీ చూసుకుంటానని చెప్పి జమున గారి క్యాన్వసింగ్ మెటీరియల్ తర్వాత కొంత మనీ గెలిచింది. అంటే అంత విద్వత్తున్నటువంటి ఒక నటీమణి చనిపోయినట్టయితే ప్రభుత్వ లాంఛనాలతో ఆవిడ ఫ్యూనరల్ చేయొద్దండి, అంత్యక్రియలు చేయొద్దండి, ఆవిడకి ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదండి. అంతకంటే మంచి స్టార్ ఎవరైనా ఉన్నారండి, కడుపు మండిపోతండి. అది అలీ కరెక్ట్గా చెప్పాడు. ఎందుకంటే ఆవిడ సార్ ఇట్లా ఎవరన్నా కొంతమంది పెద్దలు ఎవరైనా పూనుకోవాలి, దానికి పూనుకొని అక్కడ వెళ్ళి ఆ కేసీఆర్ గారితో చరిత్ర చెప్పాలి. ఏమంటే కేసీఆర్ గారికి ఆ రోజుల్లో నెహ్రూ గారు ప్రధానమంత్రి గారు కూడా ఫ్యాన్ అండి, అలాగే నెహ్రూ గారు కూడా ఫ్యాన్ అండి, మన రాజీవ్ గాంధీ గారు కూడా ఫ్యాన్ అండి. కేసీఆర్ గారికి కూడా తెలుసు కదా, ఆయన రామారావు గారి ఫాలోవర్ కదా. అదే అందువల్ల ఆవిడకి మాత్రం అలాగే ఏదో మామూలుగా ఎవరో సాదాసీదా ఉన్న నటిమని పోయినట్టుగా చేయడం మాత్రం చరిత్ర క్షమించదు. ఎందుకంటే కొంతమందికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు, మరి ఏమి సాధించారని జరుపుతారు. మరి ఇవిడ ఎంత సాధించింది, ఇవిడేమైనా డబ్బులు సంపాదించుకుందా, ఇవిడేమైనా స్వార్థానికి ఉందా? మొత్తం బ్రతికినంత కాలం కూడా వృత్తి కళాకారుల తాలూకు వాళ్ళ సంక్షేమం కోసం బ్రతికింది. ఎంత గ్రాటిట్యూడ్ లేకపోతే వాళ్ళ ఆ ఊరికేమో జమున నగరాన్ని పెట్టుకుంటారు. ఇట్లాంటి ప్రతిభ ఉన్నటువంటి మహానటికి ఇచ్చేటువంటి గౌరవం ఇదండి. నిజంగా మాత్రం ఒక్కసారి ఆలోచించుకున్నట్టయితే ఘోరమైన వేడుకలు పలికాడంటారా? చాలా ఘోరం అండి.
ఈ మా అసోసియేషన్ ఏం చేస్తుందండి, ఇది ఇట్లాంటి దానికి ముందు పూనుకొని దానికి ఏదో ప్రపోజల్ పెట్టుకోవాలి కదా. ఏముంది అట్లాంటి వ్యక్తి మరి కృష్ణరాజు గారు ఉన్నారు, మా కృష్ణ గారు ఉన్నారు. ఆ కృష్ణ కంటే సీనియర్ ఆర్టిస్ట్ కదండి, చరిత్ర ఉన్న ఆర్టిస్ట్ కదండి. కృష్ణరాజు కొడుకుగా ఉన్నాడు కదండి. అలాంటి ఆర్టిస్ట్ని అంత అంటే ఒక నిరాధారంగా వదిలేయడం, నిస్సహాయంగా వదిలేయడం మాత్రం మంచిది కాదండి. ఇంకెవరున్నారండి పాత వాళ్ళు? ఇంకెవరు లేరు కదా. పాత వాళ్ళు ఎవరున్నారంటే చంద్రమోహన్ గారు ఉన్నారు అంతే. 80 ఏళ్ళ పైబడిన వాళ్ళకి ఎవరున్నారండి? చంద్రమోహన్ ఉన్నారన్నమాట. బట్ వీళ్ళందరికంటే చంద్రమోహన్ కంటే సీనియర్ కదా. చంద్రమోహన్ రంగుల నాటకంలో యాకేసరి పెద్ద హీరోయిన్, ఇండస్ట్రీకి ఎంత సేవ చేసింది. తర్వాత ఏమో ఎంత ఇండస్ట్రీతో ఎంత పోరాడింది. ఇవాళ రేపు కొత్తగా వచ్చే హీరోయిన్లు అదేనండి, నాకు అక్కడ నుంచి ఆ పార్సెల్ పట్టుకురా, అక్కడ నుంచి ఈ పార్సెల్ తెప్పియండి, రెమ్యునేషన్లు విపరీతంగా రెమ్యునరేషన్లు విపరీతమైన డిమాండ్లు ఎన్ని చేసిందండి. నిజంగా మోగముండ సినిమాకి వెళ్ళినట్టయితే అక్కడెక్కడ ఇళ్లలో ఉండేవారు అంతే. అట్లా మరి ఆ రోజుల్లో మరి జమున గారు అప్పుడు అంత కమిటెడ్ గా ఉన్నారంటే చాలా సేవ, ఘనమైన వీడ్కోలు ఇవ్వాలి కానీ ఘోరమైన వీడ్కోలు ఇచ్చారు. తర్వాత మంచి సంస్కృతి సాంప్రదాయాలండి. బొమ్మల కొలువులు ఎవరు చేశారు? ఆవిడ చేసింది బొమ్మల కొలువు మాట. బొమ్మల కొలువు చేసి మద్రాసులో ఉన్న తెలుగు వారిని అందరినీ ఏకం చేసింది. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసింది. ఎంత మంచి మనిషి. అలీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి 100% కరెక్టు. చరిత్ర ఇంకోసారి చేయలేం కదండి. జమునికి ఏమన్నా చేయాలంటే ఇంకోసారి చేయలేం కదా. అందువల్ల తర్వాత సభలు పెట్టి కళ్ళెమ్మ నీళ్ళు పెడితే ఏమొస్తాయి సార్? అవునండి, ఎందుకంటే ఒక కనీసం సంస్మరణ సభ చేయలేదండి, సరైన సంస్మరణ సభ గనక చరిత్ర క్షమించాలి. నేను నా మనసులో ఉన్న మాటలు చెప్పాను. జమున చాలా సేవ చేసింది ఇండస్ట్రీకి. ఆ సేవలకు ప్రతిరూపంగా మనం ఏం చేయలేకపోయాం. అది అచేతనంగా ఉండిపోయామన్నమాట. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నాం. అది ఒక గ్రాటిట్యూడ్ ఉండాలి కదా సార్. అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్.